కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రతిపాదన బీఆర్ఎస్ హయాంలో వచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కాదని తేలితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వారి పదవులకు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. హుజురాబాద్ శివారులో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గత 22 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ చౌరస్తా వద్ద అఖిలపక్షం ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు కౌశిక్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. హుజురాబాద్లో డంపింగ్ యార్డు ఏర్పాటు ఆలోచనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఉన్న రోజు శాంక్షన్ కాపీ ఒక్కటి కూడా వాళ్ళు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. లేకపోతే వాళ్ళిద్దరు వాళ్ళ ఎంపీ పదవిని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతాను. ఈ సవాల్ ఉంటే మనం స్వీకరించమని చెప్పు. 26/7/2024 నాడు మాత్రమే ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకుముందు ఎవిడెన్స్ చూపించినా ఇప్పుడు కూడా చూపిస్తా ఉన్నాను. నోటి మాటలు మాట్లాడి గాలి ముచ్చట్లు మాట్లాడొద్దని నేను చెప్తా ఉన్నాను. హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ వద్దు, హుజురాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు అనేది ఒక స్లోగన్ తోని పార్టీలకి అతీత జేఏసీ నాయకత్వంలో ఇవాళ అందరం కూడా హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా పోరాటం చేస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వెంటనే పెద్ద మనసు చేసుకొని ఈ డంపింగ్ యార్డ్ ని మీరు రద్దు చేయాలని నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను.